నా పేరు సైదాఖాన్. నేను తెలంగాణ సంచార ముస్లిం ప్రజల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మేము ముస్లిం సమాజంలో అతి వెనుకబడ్డ కులాలము. ఊరువాడ తిరుగుతూ జీవనం సాగించే వాళ్ళము మేము. బీసీఈలో 14 కులాలు ఉన్నాయి. ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో బీసీఈలో మా యొక్క సంచార ముస్లింలను గుర్తించి 4% రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది. తెలంగాణ విభజించిన తర్వాత ఈ సంచార ముస్లిం అంటే ముస్లిం సమాజంలో వెనుకబడ్డ వాళ్ళకి ఎటువంటి గుర్తింపు లేదు. ఆ ఎంబీసీ కార్పొరేషన్ పెట్టి తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్ పెట్టి 35 కులాలకి డెవలప్మెంట్ చేసింది. అట్లనే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం 17 కులాలకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఇది ఆంధ్రాలో జియో కాపీ. ముస్లింలలో వెనుకబడ్డ వాళ్ళకి సపరేట్గా కార్పొరేషన్ ఏర్పడ్డది. అట్లనే తెలంగాణలో కూడా జూరువాడ తిరుగుతూ జీవనం సాగించే వాళ్ళు సంచార ముస్లింలు ఉన్నారు. కానీ వీళ్ళని గుర్తించే పాపాన ఇంతవరకు రాజకీయ నాయకులు అధికారులు పోవట్లేదు. కనీసం మాకు కుల ధృవీకరణ పత్రం కూడా ఇవ్వట్లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా ఇవ్వట్లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నాం. కలెక్టర్ల చుట్టూ ఎంఆర్ఓల చుట్టూ తిరిగి చెప్పులు కాళ్ళు అరుగుతున్నాయి, కానీ ఇంతవరకు ఏం లేదు. మైనార్టీ కార్పొరేషన్ నుంచి దాదాపు 75 సంవత్సరాలు అయినా కూడా మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇంతవరకు ఉపాధి కొరకు మాకు ఒక్క రూపాయి